ఆలోచన పరులైన మీ అందరికీ జై బీసీ/ఎస్సీ/ఎస్టీ తెలంగాణ, జై బీసీ/ఎస్సీ/ఎస్టీ భారత్, జై భారత రాజ్యాంగం తెలియజేస్తున్నా మీ అందరికీ. జై తెలంగాణ అని నేను పొరపాటును కూడా అనను. ఆనాడు అనలే, ఈనాడు అనను. జై తెలంగాణ అనే నినాదం కోట్ల మంది ప్రజలు అన్నారట. నేను ఎందుకు అనాలి జై తెలంగాణ అనేది నా ప్రశ్న. కాబట్టి జై బీసీ/ఎస్సీ/ఎస్టీ తెలంగాణ అంటే అది విప్లవం. ఎందుకంటే 90% ప్రజల బీసీ/ఎస్సీ/ఎస్టీ ప్రజలతో జై తెలంగాణ అంటున్నాం. జై తెలంగాణ అంటే తెలంగాణలో భూస్వాములు లేని తెలంగాణ, భూస్వాముల నాయకత్వంలో తెలంగాణ. భూస్వాముల నాయకత్వంలో తెలంగాణ అంటే దాని అర్థం తెలంగాణలో ఉన్న బీసీ/ఎస్సీ/ఎస్టీలని నిర్మూలించడము అని అర్థం. జై తెలంగాణ అంటే అర్థం ఇక్కడ భూస్వాములు మళ్ళీ తమ రాజ్యాన్ని పునర్జీవింపజేసుకోవడము అని అర్థం. జై బీసీ/ఎస్సీ/ఎస్టీ తెలంగాణ అంటే తెలంగాణ గడ్డ మీద ఉన్న రెడ్డి వెలమ భూస్వాములని భూస్థాపితం చేయడం అని అర్థం. అందుకనే జై తెలంగాణ ద్వారా రెడ్డి వెలమ దొరలు తమ భూస్వామ్య రాజ్యాన్ని పునర్జీవింపజేసుకొని తెలంగాణలో ఉన్న బీసీ/ఎస్సీ/ఎస్టీలని ధ్వంసం చేయడము అని అర్థం. కాబట్టి జై తెలంగాణ అనే మాట తెలిసి తెలవక అది చాలా ప్రమాదకరమైన శబ్దం. అది తెలంగాణ అంటే భూస్వాములు లేని రక్త మాంసాలు ఈ భూమికి అర్పితం చేసిన ఎముకల గూడుతో గుండెల్ని, రక్తాన్ని, స్వేదాన్ని సమస్తం ఈ భూమికి అంకితం చేసిన తరతరాల బానిసలు బతికిన తెలంగాణ. వారి గురించి మాట్లాడాలి తెలంగాణ అంటే. భూస్వామికి ఏమి సంబంధం తెలంగాణకి? వేల ఎకరాల భూస్వామికి తెలంగాణ ఉద్యమానికి ఏమిటి సంబంధం? భూస్వాముల రహిత తెలంగాణ కదా కోరుకోవలసింది. ఏ భూస్వాములతో తెలంగాణ ప్రజలు విధ్వంసమైపోయారో అదే భూస్వాముల రాజ్యాన్ని పునర్జీవింపజేసుకునే జై తెలంగాణ నినాదం అనడం ఏమిటి? తప్పు కదా ఇది. జై తెలంగాణ నినాదాన్ని నువ్వు ఎంచుకున్నావంటే భూస్వాములు మా తాతల గుండెల మీద తన్నడం నిజమే, కరెక్టే, అది ఆమోదిస్తున్నామని కరెక్ట్. అందుకని నేను ఇక్కడ అర్థంగా విపులంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒక విలువ ప్రజల్లో సృష్టించినప్పుడు ఆ విలువ యాక్ట్ అయి, చట్టమై, నైతిక మొరాలిటీ అయి ఆ విలువ ప్రకారమే బ్రతుకుతుంటాడు మనిషి. ఈరోజు అడుగుతున్నా నేను, జై తెలంగాణ అనే విలువ ప్రమాదకరమైనది. జై బీసీ/ఎస్సీ/ఎస్టీ తెలంగాణ తెలంగాణ భూమి మీద మరో విప్లవాన్ని సృష్టించబోతుంది.